దేవుని మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు మనలను తన రెక్కల నీడలో కాపాడి ఉన్నారు, క్షేమం ఇచ్చారు. దేవుడు తన కృప మనకు అనుగ్రహించారు, బలపరిచారు. ఈ దినము ప్రభువుని స్తుతించి ఆరాధించుకుంటూ దేవుడు మనకు మంచి అవకాశం అనుగ్రహించున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం మనం చదువుకుందాం. ఆది కాండము 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవుని పిల్లలారా, బలిపీఠమును గురించి నేర్చుకొనిచి ఉన్నాం. ప్రభు చెప్పారు, నీవు బలిపీఠమును కట్టుకొనుము అని. ప్రతి ఒక్కరము బలిపీఠము అనుభవమును కలిగి ఉండాలి. అది మనకెంతో ఆశీర్వాదము. మనం చదువుకున్న వాక్య భాగంలో అబ్రహాము కట్టిన బలిపీఠమును గురించి వ్రాయబడి ఉంది. అబ్రహాము ఒక బలిపీఠమును కట్టాడు. ఆ బలిపీఠము దగ్గర అబ్రహాము ప్రార్థన చేసెను అని వ్రాయబడ్డది. ఈ బలిపీఠము పేరు ప్రార్థనా బలిపీఠము. దేవుని మహిమ చెప్పండి. ఏ బలిపీఠం అట? ప్రార్థనా బలిపీఠం. మనందరి జీవితాలలో ప్రార్థనా బలిపీఠమును కట్టుకోవాలి. ప్రార్థనా బలిపీఠమును మనమందరమును కలిగి ఉండాలి. అది మనకు ఆశీర్వాదం. అబ్రహాము ప్రార్థనా బలిపీఠమును కట్టుకున్నాడు. దేవుడు చెప్పాడు అబ్రహాముతో, అబ్రహామా, నేను చూపించు దేశమునకు వెళ్ళుము అన్నారు. ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాము కూడా తెలియదు. అయినప్పటికీ దేవుని మాటను విని నమ్మి దేవుడు చూపించిన ఆ ప్రాంతానికి అబ్రహాము తన కుటుంబముతో కలిసి ప్రయాణమయ్యాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసిన వాగ్దాన భూమి కనాను దేశమునకు దేవుడు అబ్రహామును నడిపించారు. కనాను దేశంలోనికి వచ్చాక అబ్రహాము ఒక బలిపీఠమును కట్టుకున్నాడు. ఎక్కడ కట్టాడు బలిపీఠము అనంటే 8వ వచనంలో మనం చదువుదాం. అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను అని రాయబడ్డది. దేవుని పిల్లలారా, అబ్రహాము ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉండగా అబ్రహాము ఒక ప్రాంతానికి వచ్చాడు. ఒక ప్రాంతం. ఆ ప్రాంతము నుండి అబ్రహాము గమనించినట్లయితే అబ్రహాము ఆ ప్రాంతంలో ఒకవైపున బేతేలు అనే ఒక ప్రాంతం కనబడుతుంది. ఇంకొక వైపున హాయి అనే ఒక ప్రాంతం కనబడుతుంది. ఒకవైపున బేతేలు అనే ప్రాంతము, ఇంకొక వైపున హాయి అనే ప్రాంతం. ఈ రెండు ప్రాంతములకు మధ్యన అబ్రహాము గుడారమును వేసుకున్నాడు, బలిపీఠమును కట్టాడు. గుడారము అంటే నివాసం, గృహము. అబ్రహాము నివసించుటకు అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాడు. పూర్వపు దినములలో గుడారములనే కట్టుకునేవారు నివసించడానికి. కనుక ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడనంటే ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఒక ఇల్లు, అక్కడే ఒక బలిపీఠమును కూడా కట్టుకున్నాడు. ప్రార్థన బలిపీఠమును కట్టుకున్నాడు. అబ్రహాము ఇల్లు కట్టుకోవడం మంచిదే, ప్రార్థన బలిపీఠమును కట్టుకొనుట కూడా మంచిదే. కానీ
అబ్రహాము చేసిన పొరపాటు ఏమిటనంటే, తాను కట్టుకున్న ఇల్లైనా, తను ఉంటున్న నివాసమైనా, తాను కలిగి ఉన్న ప్రార్థన బలిపీఠమైనా కట్టకూడని, ఉండకూడని ఒక స్థలములో అతడు కట్టుకున్నాడు. అది అతని జీవితంలో చాలా సమస్యలను తీసుకొచ్చింది. గృహం కట్టుకున్నాడు, గృహం కట్టుకోవాలి, మంచిదే. బలిపీఠమును కట్టుకోవాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ఆత్మీయత కలిగి ఉండాలి, భక్తి జీవితము కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. ఇదంతా మంచిదే. అయితే అది ఉండవలసిన విధముగా ఉంటేనే అది మనకు ఆశీర్వాదం. ఉండవలసిన విధముగా ఉండకుండా, ఉండకూడని విధముగా మనం కలిగి ఉన్నామనుకో, అప్పుడు మన భక్తి మనకి సమస్య అవుతుంది, మన ఆత్మీయత మనకు సమస్య అవుతుంది, మన ప్రార్థన కూడా మనకు సమస్య అవుతుంది. అబ్రహాం జీవితంలో అదే జరిగింది. ఇప్పుడు అబ్రహాము ముందు 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి బేతేలు, ఇంకొకటి హాయి. బేతేలు అంటే దేవుని మందిరము అని అర్థం. దేవుని మహిమ చెప్పండి. బేతేలు అంటే ఎవరు? దేవుని మందిరము అని అర్థం. రెండవది హాయి. హాయి అంటే నాశనము అని అర్థం, శాపము అని అర్థం. ఇప్పుడు అబ్రహాం ముందు 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి బేతేలు ఉంది, దేవుని మందిరము. తాను కట్టుకున్న ఇల్లైనా, తాను కట్టుకున్న బలిపీఠమైనా బేతేల్లో కట్టుకుంటే అది అతనికి ఆశీర్వాదం. అబ్రహాము తన ఇల్లైనా, తన బలిపీఠమైనా ఎక్కడ కట్టుకోవాలి? బేతేల్లో కట్టుకోవాలి. అది దేవుని మందిరము, అది దేవుని నివాసము, అది దేవుని చేత ఆశీర్వదించబడిన స్థలము, దేవుని మందిరం. లేదా హాయి అనే ప్లేసులోన కట్టుకోవాలి. అది నాశనము, శాపము అని చెప్పబడిన ప్లేసు. అది లోకమునకు సాదృశ్యమైన ప్లేసు. హాయి అంటే లోకము అని అర్థం. కనుక ఇప్పుడు అబ్రహాము తన ఇల్లైనా, తన బలిపీఠమైనా లోకము అని చెప్పబడుతున్న హాయి అనే ప్లేస్లో అయినా కట్టుకోవాలి, లోకములో అయినా కట్టుకోవాలి. కట్టుకుంటే దేవుని మందిరంలో కట్టుకోవాలి, దేవుని చెంత కట్టుకోవాలి, అది అతనికి ఆశీర్వాదం. లేదా లోకంలో అయినా కట్టుకోవాలి. లోకంలో కట్టుకున్నాడు అనుకోండి, లోక సంబంధంగా కొంతకాలము అతనికి హాయిగానే ఉంటుంది. అదే దేవుని చెంత, తన నివాసం, తన బలిపీఠం, తన ఆత్మీయత, తన భక్తి దేవుని చెంత కట్టుకున్నాడు అనుకోండి, అతనికి ఈ లోకంలో ఉన్నంతకాలము క్షేమము కలిగి ఉంటాడు, ఈ లోకమును విడిచిన తర్వాత కూడా క్షేమము కలిగి ఉంటాడు. దేవుని మహిమ చెప్పండి. అందుకని ఇప్పుడు బలిపీఠమును ఎక్కడ కట్టాలి అని అంటే, కడితే దేవుని చెంత కట్టాలి. ఎక్కడ కట్టాలి? దేవుని చెంత కట్టుకోవాలి, అది ఆశీర్వాదం. లేదా లోకంలో అయినా కట్టుకోవాలి, అది కొంతకాలం హాయి. కానీ ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే, ఇటు లోకంలోనూ కట్టలేదు, ఇటు దేవుని చెంత కూడా కట్టలేదు. ఈ రెండింటికి మధ్యస్థముగా దేవుని బలిపీఠమును కట్టుకున్నాడు. మధ్యస్థంగా కట్టాడు. తాను కట్టిన బలిపీఠము నుండి, తాను కట్టుకున్న నివాసము నుండి హాయికి, లోకమునకు ఎంత దూరమో బేతేలుకు కూడా అంతే దూరం. దేవుని సన్నిధికి, లోకమునకు మధ్యస్థముగా అబ్రహాము తన నివాసమును, తన బలిపీఠమును కట్టుకున్నాడు. అది ఏ మనిషికి కూడా క్షేమము కాదు. ప్రభు ఇలాగ చెప్పారు, ఎంతకాలము మీరు 2 తలంపుల మధ్య
తడబడుచుందురు అని ప్రశ్నించారు. ఎంతకాలం? ఎంతకాలం? ఎన్ని సంవత్సరాలు? లేకపోతే ఎన్ని నెలలు? లేకపోతే ఎన్ని దినాలు? ఎంతకాలమో రెండు తలంపుల మధ్య. ఎన్ని తలంపులు? రెండు తలంపులు. ఇటేమో బేతేలును గూర్చిన తలంపు, దేవుని సన్నిధిని గూర్చిన తలంపు, భక్తిని గూర్చిన తలంపు, ప్రార్థన గూర్చిన తలంపు, ఆత్మీయతను గూర్చిన తలంపు. ఇంకొక వైపునేమో హాయిని గూర్చిన తలంపు, లోకమును గూర్చిన తలంపు. ఏమండి? ఆదివారమేమో దేవుని మందిరము, ఆ తలంపు. సోమవారం నుండి శనివారం వరకు లోకము, ఆ తలంపు. రెండు తలంపుల మధ్య. ఎంతకాలం? రెండు తలంపుల మధ్య. నువ్వు ఎంతకాలం రెండు తలంపుల మధ్య ఉంటావు? ప్రభు అంటున్నారు, నువ్వు ఉంటే బేతేల్లో అయినా ఉండు, లేదా లోకంలో అయినా ఉండు. లోకంలో ఉన్నావనుకో, లోక సంబంధమైన జీవితం కొంతకాలము నీకు హాయిగానే ఉంటుంది. ఆ లోక సంబంధమైన జీవితంలో కన్ను మూసాక ఆ తర్వాత హాయిపోయి అగ్నిగుండం ఎంటర్ అవుతుంది. అదే బేతేల్లో ఉన్నావనుకో, ఈ లోకంలో ఉన్నంత కాలము నీకు క్షేమమే, లోకమును విడిచిన తర్వాత కూడా మనకు క్షేమమే. ఆమేన్, హల్లెలూయా. కనుక బేతేల్లో మనము ఏం చేయాలి? మన నివాసం కట్టుకోవాలి, మన బలిపీఠాన్ని కట్టుకోవాలి. అది మనకి ఆశీర్వాదం. అంతేకాని రెండు తలంపుల మధ్య, ఇటు దేవుని సన్నిధి అనే తలంపు, అటు లోకము అనే తలంపు, ఈ రెండు తలంపుల మధ్య మనము ఉండకూడదు. ఉండకూడదు. ప్రభు అన్నారు, ఎవరైతే రెండు తలంపుల మధ్య ఉంటారో, రెండు తలంపులతో ఉంటారో, వారి జీవితం ఎలా ఉంటుంది అని అంటే తడబడుచుందురు అని రాయబడ్డది. ఎంతకాలం రెండు తలంపుల మధ్య మీరు తడబడుచుందురు? ఎవరైతే రెండు తలంపులను కలిగి ఉంటారో, ఇటు దేవుని సన్నిధి, అటు లోకము, ఇటు బేతేలు, అటు హాయి, ఎవరైతే రెండు తలంపులతో ఉంటారో వారి జీవితం ఎలా ఉంటుందట? ఎప్పుడునూ తడబడుతూనే ఉంటుంది. స్థిరత్వం ఉండదు. ఏముండదు? స్థిరత్వం ఉండదు. వారి మాటలో స్థిరత్వం ఉండదు, వారు చేసే పనిలో స్థిరత్వం ఉండదు, భక్తిలో స్థిరత్వం ఉండదు, ప్రార్థనలో స్థిరత్వం ఉండదు, విశ్వాసంలో స్థిరత్వం ఉండదు, వారు నడిచే నడకలో కూడా స్థిరత్వం ఉండదు. స్థిరత్వం లేని జీవితము చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఎవరైనా సరే స్థిరులుగా ఉండాలి. అది ప్రభు చెప్పారు, మీరు స్థిరులను కదలని వారుగా ఉండాలి అన్నారు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉండాలి? మనము స్థిరులుగా ఉండాలి, కదలని వారముగా మనము ఉండాలి. అది మనకు ఆశీర్వాదం. దేవుని పిల్లలముగా మనం ఎప్పటికీ కూడా ఏదో ఒక దాంట్లో ఉంటే బేతేల్లోనూ ఉండాలి, లేదా హాయిలో అయినా ఉండాలి. దేవుని కలిగి ఉన్న నీ జీవితంలో ఎప్పుడు కూడా నీవు స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. స్థిరమైన భక్తి, స్థిరమైన విశ్వాసం, స్థిరమైన ఆత్మీయత, స్థిరమైన సహవాసం. స్థిరమైన సహవాసం. దేవునికి ఒక మందిరాన్ని ఇచ్చాడు, ఒక సహవాసం ఇచ్చాడు, ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక కాపరిని ఇచ్చాడు. నీవు ఎలా ఉండాలి అని అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి మందిరములో నీవు స్థిరముగా ఉండాలి. స్థిరముగా ఉండాలి. దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీవు స్థిరత్వములోనికి వస్తావో, ఎప్పుడైతే నీవు స్థిరముగా జీవించడం నేర్చుకుంటావో, ఆ రోజున నీకు దేవుడు తన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహిస్తారు. బైబిల్ చెప్తుంది, దేవుడట తన గుప్పులు విప్పగా దానిని ఎవరునో మూయలేరు. దేవుడు తన గుప్పులు మూయగా దాన్ని ఎవరునో విప్పలేరు. దేవుని పిల్లలారా,
గుప్పులు మూసేది దేవుడే, గుప్పులిని తెరిచేది కూడా దేవుడే. దేవుడు నీ కొరకు ఒక్కసారి తన గుప్పుల్ని కనుక తెరిస్తే నీ జీవితంలో ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదమే, ఆశీర్వాదం మీద ఆశీర్వాదం, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదమే. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ జీవితం అంతా దీవించబడిన జీవితముగానే ఉంటుంది. ఇప్పుడు దేవునిలో మనము స్థిరులముగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి. అబ్రహాం జీవితం ఏమైపోయిందనంటే అటు బేతేలుకు చెందకుండా ఇటు హాయికి చెందకుండా మధ్యలో ఉండిపోయింది. దానివల్ల చాలా అనర్థాలు, చాలా ఇబ్బందులు, సమస్యలు అబ్రహాము పొందుకున్నాడు. జ్ఞాపకం చేస్తాను ఈరోజు మీకు. దేవుని పిల్లలారా, ప్రభు చెప్పే మొదటి మాట ఏమిటనంటే, ఎంతకాలము మీరు రెండు తలంపుల మధ్య తడబడుచూ ఉందురు. అదే ఉండకూడదు. మనకు విశ్వాసికి రెండు తలంపుల జీవితం ఉండకూడదు. దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. రెండు తలంపుల మధ్య ఎంతకాలం తడబడుతూ ఉంటాం. ఏదో ఒక దాంట్లోకి వచ్చి పూర్తిగా బేతెల్లోనే ఉండు, దేవుళ్ళో ఉండు, భక్తి జీవితంలో ఉండు, ఆత్మీయతలో ఉండు, సంఘంలో ఉండు, సహవాసంలో ఉండు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు, యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు, నీతిగా బ్రతుకు, నిజాయితీగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, దేవుని కొరకు బ్రతుకు, నమ్మకంగా బ్రతుకు, దేవునికి ఇష్టంగా, దేవునికి సాక్షిగా బ్రతుకు, సంతోషంగా బ్రతుకు. బ్రతికినంతకాలం దేవునికి ఒక సాక్షిగా బ్రతుకు. అప్పుడు దేవుడు నీ కొరకు తన గుప్పులిని విప్పుతాడు. లేదా ఇది కష్టం అనుకుంటావా? దేవునితో ఉండడం, దేవునితో కలిసి బ్రతకడం, దేవునితో కలిసి ట్రావెల్ చేయడం ఇది కష్టమో అని అనుకుంటే లోకంలోకి వెళ్ళిపో. లోకంలో అయినా బ్రతుకో. బ్రతికినంతకాలం లోకంలో హాయి ఉంటుంది. బ్రతికినంతకాలం లోకంలో ఏముంటుంది? హాయి ఉంటుంది. లోక సంబంధమైన జీవితంలో కొన్ని విషయాల్లో బాధ ఉన్నా, కొన్ని విషయాల్లో సుఖం ఉంటుంది, హాయి ఉంటుంది. అట్లీస్ట్ ఈ లోకంలో బ్రతికినంత కాలమైనా లోక సంబంధమైన జీవితంలో హాయిగా బ్రతకొచ్చు. చచ్చిన తర్వాత ఎలాగో అగ్నిగుండం పాలు అవుతుంది మన జీవితం. దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుని ఎంతకాలము నువ్వు రెండు తలంపుల మధ్య ఉంటావో అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ప్రభులాగా అన్నారు, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, అంతేగాని నులివెచ్చనగా ఉండొద్దు అన్నాడు. ఎలా ఉండకూడదు? నులివెచ్చనగా ఉండొద్దు. ఉంటే వెచ్చగా ఉండు. వెచ్చగా ఉండడం అంటే దేవునితో ఉండడం, దేవునిలో ఉండటం, అది ఆశీర్వాదం. లేదా చల్లగా ఉండు. చల్లగా ఉండమంటే లోకంలో ఉండటం, అంతేకాని మధ్యస్థంగా ఉండద్దు. నువ్వు మధ్యస్థంగా ఉన్నావు అనుకో, నులివెచ్చనగా ఉన్నావు అనుకో, ప్రభు అంటారు, నా నోట నుండి ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నాను అంటారు. ఉంటే బేతేల్లో ఉండు, లేకపోతే హాయిలో ఉండు, ఎక్కడో వచ్చాడు, అంతేకాని మధ్యస్థంగా ఉండొద్దు. మధ్యస్థంగా ఉంటేనట ఆ జీవితంలో స్థిరత్వం ఉండదు. బేతేల్లో ఉన్నావనుకో దైవ సంబంధమైన జీవితంలో స్థిరంగా ఉంటావు. హాయిలో ఉన్నావనుకో లోక సంబంధమైన జీవితంలో స్థిరముగా ఉంటావు. ఇప్పుడు మధ్యస్థంగా ఉన్నావు అనుకో, ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి ఏమో బేతేలు వైపు చూస్తుంది, ఒకసారి ఏమో హాయి వైపు చూస్తుంది. స్థిరంగా ఉండలేవు. నువ్వు స్థిరంగా ఉండలేనంతకాలం నీ జీవితం ఎలా ఉంటుందంటే అటు ఇటు తడబడుతూ ఉంటుంది. నువ్వు స్థిరంగా ఉండలేనంతకాలం, నువ్వు తడబడుతూ ఉన్నంతకాలం దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో నీవు చూడలేవు, పొందలేవు. ఎవరైతే మధ్యస్థంగా ఉంటారో వారి జీవితం ఎలా ఉంటుందని అంటే, ఒకటి తడబడుతూ ఉంటుంది, అటు ఇటు తడబడుతూ ఉంటుంది, స్థిరత్వం లేని విధముగా ఉంటుంది. అది దేవునికి ఇష్టమో కాదు. దేవునికి ఎవరు కావాలంటే స్థిరులు కావాలి. ఎవరు కావాలి? స్థిరులు. స్థిరంగా ఉండాలి. కష్టమైన స్థిరంగా ఉండాలి, శ్రమైన స్థిరంగా ఉండాలి, బలహీనత అయిన స్థిరంగా ఉండాలి, బాధ అయిన స్థిరంగా ఉండాలి, మేలు కలిగిన స్థిరంగా ఉండాలి, కీడు కలిగినను స్థిరముగా ఉండాలి. దేవునికి స్థిరులు కావాలి, కదలని వారు కావాలి. అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను అస్థిరంగా ఉంటాను,
ఏ టైంలో ఎలా ఉంటానో నాకే తెలియదు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తానో నాకే తెలియదు, ఎప్పుడు ఎటువైపు నా చూపు ఉంటుందో నాకే తెలియదు అనుకుంటే నీ జీవితంలో దేవుని వలన ఏ మేలును నీవు పొందలేవు. నీవు అస్థిరముగా ఉన్నంతకాలం దేవుని వలన ఏ మేలు పొందలేవు. ఒకవేళ ఈరోజు ఆలోచించి ప్రభుని నమ్ముకుని ఇన్ని సంవత్సరాలైనా ఇంకా నీ జీవితం అస్థిరంగా ఉంటే గనక ఈరోజు ఒక తీర్మానం చేసుకో ప్రభు దగ్గరికి. స్థిరత్వంలోనికి నీ జీవితాన్ని నడిపించుకో. ప్రభు, ఇంతకాలం అస్థిరంగా బ్రతికాను, 2 తలంపుల మధ్య బ్రతికాను, తడబడుతూ బ్రతికాను. ప్రభు, ఇక నుంచి నేను అలాగునా బ్రతకనయ్యా. ఇదిగో నన్ను నేను తీర్మానం చేసుకుంటున్నా, స్థిరత్వంలో నేను బ్రతుకుతాను, స్థిరముగా బ్రతుకుతాను అని ఒక తీర్మానంలోనికి వచ్చాయి. అది నీకు ఆశీర్వాదం. రెండో విషయం ఏంటంటే ప్రభు అంటున్నారు, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చనగా ఉండదు. నువ్వు నులివెచ్చనగా ఉన్నావు, మధ్యస్థంగా ఉన్నావు అనుకో, అప్పుడు ప్రభు అంటారు, నా నోట నుండి నిన్ను ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. ఉమ్మి, లాలాజలం అని అంటారు. ఉమ్మి అది నీ నోట్లో ఉన్నంత వరకు అది నీకు మంచిది, నీ శరీరానికి మంచిది, నీ నోటికి మంచిది, నీ ఆరోగ్యానికి మంచిది. దేవుడు సృష్టి విధానంలో మనకి అలాగునా దేవుడు నియమించాడు. మన నోటిలో లాలాజలం ఊరుతూ ఉంటుంది. నిజంగా ఆ లాలాజలం ఉమ్మి అది మనకి ఎంతో ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం లాలాజలం ఒక కారణం, మన నోట్లో ఉన్న ఉమ్మి ఒక కారణం. ఏదైనా కారణము చేత ఒకసారి ఆ ఉమ్మిని నీ నోటిలో నుంచి నువ్వు బయటకు ఊసావు అనుకో, అక్కడితో ఆ ఉమ్మి వేస్ట్ అయిపోతుంది. దాన్ని తిరిగి వెనకకు మనం తీసుకోలేం. పోనీ నేల మీద పడ్డ ఉమ్మి దేనికైనా ఉపయోగకరంగా ఉంటుందంటే అది నీకు ఉపయోగకరంగా ఉండదు, ఈ లోకంలో ఎవ్వరికీ కూడా అది ఉపయోగకరముగా ఉండదు. ప్రభు అంటున్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలించుదురు. ఆమేన్, హల్లెలూయా చెప్తాం గట్టిగా. ఏమంటున్నారు ఆయన? మీరు నాలో నిలిచి ఉండాలి, నా మాటలు మీలో నిలిచి ఉండాలి. లాలాజలము నీ నోటిలో నిలిచి ఉన్నంత వరకే ఆ లాలాజలము వలన ఉపయోగం, ఆ ఉమ్మి వలన ఉపయోగం. అది నీకు క్షేమం, అది నీకు ఆరోగ్యం. నీవు దేవునిలో నిలిచి ఉంటే, దేవుని వాక్యము నీలో నిలిచి ఉంటే నీవు బహుగా ఫలిస్తావు, అది నీకు ఆశీర్వాదం. ప్రభు అంటారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని పిల్లలారా, దేవుడికి వేరుగా ఉంటే నీ జీవితంలో నీవు ఏమియో పొందలేవు, ఏమి చేయలేవు. నీ జీవితం వేస్ట్ అయిపోతుంది. నీ ఆలోచన, నీ టాలెంట్, నీ బలం, నీ యవ్వనం, నువ్వు కలిగి ఉన్న సమస్తమును వ్యర్థమైపోతుంది. ఏ విధమైన ప్రయోజనమును ఉండదు. అందుకే రెండో మాట ప్రభు అన్నారు, నువ్వు ప్రభులో నిలిచి ఉండు, బేతేలు అనుభవాన్ని కలిగి ఉండు. దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని చెంత నివాసం ఉండటం, దేవునిని కలిగి జీవించడం, అది నీకెంతో ఆశీర్వాదము. దేవునిని కలిగి ఉండు, దేవునితో ఉండు. దేవునికి దూరంగా ఉండటానికి ఎప్పుడు ప్రయత్నం చేయకు. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవునికి దూరంగా ఉంటే, దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి, దేవుని మందిరానికి నువ్వు దూరముగా ఉన్నంతకాలం అది నీకు ఎంత మాత్రం కూడా క్షేమమో కాదు. దేవునికి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. నీ జీవితంలో ఏదైనా పొందుకోవాలి, ఏదైనా జరగాలి అనంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని చెంత ఉండాలి, దేవుని సమీపముగా ఉండాలి, దేవునితో ఉండాలి, దేవునిలో ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలారా, వాక్యం చెప్తుంది, ఒకటి మధ్యస్థంగా ఉంటే వారి జీవితాలు ఎలా ఉంటాయి? తడబడుతూ ఉంటాయి. స్థిరత్వం ఉండదు వారి జీవితాల్లో, స్థిరమైన బ్రతుకు ఉండదు, స్థిరమైన జీవితం ఉండదు. రెండవది,
వారు ఎలా ఉంటారని అంటే దేవుడు తన నోట నుండి ఉమ్ము వేసే విధముగా వారి జీవితాలు మారిపోతాయి. దేవునితో వరకు ఉండే ఆ కనెక్షన్ తెగిపోతుంది, సంబంధము తెగిపోతుంది. దేవునికి మనుషులకు మధ్య ఎడబాటు వచ్చేస్తుంది, అగాధం ఏర్పడిపోతుంది. అది ఎంత మాత్రం క్షేమమో కాదు. అందుకే దేవుని పిల్లలారా, దేవునితో ఉండాలి. రెండు తలంపుల మధ్య కాదు ఉండవలసింది, ఒకే తలంపు ఉండాలి. స్థిరమైన హృదయం, ఏక హృదయం, ఏక తలంపు, స్థిరులను కదలని వారముగా మనం ఉండాలి. రెండవది దేవునిలోనే ఉండాలి, దేవునిలోనే ఉండాలి, దేవునితోనే ఉండాలి. దేవునికి దూరంగా ఉండకూడదు, సన్నిధికి దూరంగా ఉండకూడదు, పరిచర్యకు దూరంగా ఉండకూడదు, ఆరాధనకు దూరంగా ఉండకూడదు, వాక్యానికి దూరంగా ఉండకూడదు, ఆత్మీయతకు దూరంగా ఉండకూడదు. ఎలాంటి సమస్య వచ్చినా, నీ గురించి ఎవ్వరు ఏమనుకుంటున్నా సరే, నీవు మాత్రమో దేవునికి సమీపముగా ఉండాలి, దేవుని సన్నిధిలోనే నీవు ఉండాలి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఆమె చెప్పండి. దేవుని మందిరములో నీవు ఉంటే అప్పుడు నీ జీవితము ధన్యమవుతుంది. అబ్రహామట అటు బేతేలుకు చెందకుండా ఇటు హాయికి చెందకుండా మధ్యస్థంగా బలిపీఠం కట్టాడట. దానివల్ల ఏం జరిగిందో తెలుసా? 3 అనర్థాలు జరిగాయి అబ్రహాం జీవితంలో. మధ్యస్థంగా ఉండడం వలన, మధ్యస్థంగా ఉండడం వల్ల ప్రభుదే చెప్తూ ఉన్నారు, నువ్వు మధ్యస్థంగా ఉంటే నీ జీవితం 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటుంది, నీ జీవితంలో స్థిరత్వం ఉండదు. రెండవది ఏమన్నారు? నా నోట నుండి నిన్ను ఉమ్ము వేసేస్తాను, నిన్ను ఊసేస్తాను, ఇక నువ్వు నాతో ఉండలేవు, నాలో ఉండలేవు, నాకు వేరుగా ఉంటావు, నీ జీవితం వేస్ట్ అయిపోద్ది. అబ్రహాము కూడా కట్టుకుంటే పూర్తిగా బేతేల్లో కట్టుకున్నా బాగుండును, లేదా హాయిలో కట్టుకున్నా బాగుండును బలిపీఠాన్ని. మధ్యస్థంగా కట్టాడట. అప్పుడు ఏం జరిగింది? చదవండి దేవుని వాక్యంలో. ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. మొదటి అనర్థం. అబ్రహాము జీవితంలో అటు బేతేలుకు చెందకుండా ఇటు హాయికి చెందకుండా మధ్యస్థంగా తన నివాసమును కట్టుకుని బలిపీఠాన్ని కట్టుకున్నాడట. ప్రార్థనా బలిపీఠం కట్టుకున్నాడట. ఆ బలిపీఠం దగ్గర మోకరించి తెగ ప్రార్థన చేసేస్తున్నాడట. అయినా అతని జీవితంలో అతని ప్రార్థన ఫలభరితముగా ఉండుటం లేదు. ఎందుకని? అతని బలిపీఠము, ప్రార్థనా బలిపీఠము బేతేలులో లేదు. ఎక్కడ లేదు? బేతేలులో లేదు, బేతేలులో లేదు. దేవుని బిడ్డలారా, అబ్రహాం జీవితంలో మొదటి అనర్థం, తాను ఉంటున్న ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు. ఆ కరువు కూడా అక్కడ అంటాడు, కరువు భారముగా ఉన్నందున అంటాడు. అదే 10వ వచనంలో, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున. ఎలాంటి కరువు అది? భారము, చాలా భారమైన కరువు. మామూలు కరువు కాదు, అది చాలా కష్టతరమైన కరువు. దేవుని పిల్లలారా, చాలామంది జీవితాలలో కరువు ఉంటుంది. కరువు చాలామంది జీవితాల్లో, చాలా కుటుంబాల్లో కరువు ఉంటుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన బలిపీఠం లేకపోవడమే. మన కరువుకి కారణం ఏమిటంటే ప్రార్థనా బలిపీఠము లేకపోవటమే. అబ్రహాముకు అట కరువు వచ్చిందట. కరువు చాలా కష్టతరమైన కరువు వచ్చిందట. ఆ కరువుకు కారణం ఏంటో తెలుసా? అతడు బేతేలులో ఉండకపోవటమే. బేతేలులో ఉండకపోవడమే అతను కరువుకి కారణం. బేతేలులో ఉండుంటే, దేవునితో ఉండుంటే, దేవునిలో ఉండుంటే నిజముగా అతని జీవితము కరువుకు గురి కాదు. దేవునితో ఉంటే, దేవుడు చెప్పిన మాట వింటే, దేవుడు చెప్పినట్లుగా జీవిస్తే, ప్రభు అంటారు, నా మాటను శ్రద్ధగా విని దానిని అనుసరించి నడిచిన ఎడల నీ చుట్టూ ఉన్న వారందరికంటే నిన్ను అత్యధికముగా హెచ్చించేదను అంటారు. అబ్రహాం జీవితంలో కరువు వచ్చిందట, భయంకరమైన కరువు.
ఆ కరువులో ఏం చేయాలో అర్థం కావటం లేదు. తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కావటం లేదు. మొదటి సమస్య ఏమిటంటే అబ్రహాము కరువు వచ్చింది. చాలా భారమైన కష్టతరమైన కరువు. రెండవది కరువు రాగానే అబ్రహాము తన భార్యను లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు దేశానికి వలస వెళ్ళాడట. 10వ వచనం చదవండి మరలా. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళిపోయాడట? ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళమని చెప్పలేదు. కరువు వచ్చింది అయినా సరే అబ్రాహాము కరువు కనుక నువ్వు ఐగుప్తుకు వెళ్ళు అని దేవుడు చెప్పలేదు. పోనీ దేవుణ్ణి అడిగాడా? ప్రభు కరువుగా ఉంది నన్ను ఏం చేయమంటారు అని దేవుణ్ణి అడిగాడా? అది లేదు. దేవుణ్ణి అడగటము లేదు, దేవుడు చెప్పే వరకు ఆగటము లేదు. సొంత నిర్ణయాలు, దేవుని నిర్ణయం కోసం కనిపెట్టడం లేదు. వాక్యం ఏం చెప్తుంది, సేవకుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, ఈ నిర్ణయాలు లేవు. ప్రభు అంటారు నీకు ఆలోచన చెప్పేదను, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను అంటారు. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్తాడు ప్రభు? నీకు ఆలోచన చెప్తాడు, నీకు ఉపదేశం చేస్తాడు, నీవు నడవవలసిన మార్గమున ప్రభు నిన్ను నడిపిస్తాడు. కనిపెట్టాలి. ప్రభు నన్ను ఏం చేయమంటారు, నన్ను ఏం చేయమంటారు అని ప్రభు దగ్గర కనిపెడితే ఖచ్చితంగా ప్రభు నీకు ఒక ఆలోచన చెప్తాడు. కనిపెట్టడం నేర్చుకోవాలి ప్రభు దగ్గర. అది మానేసి మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని సొంత నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. ప్రభు అంటారు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక దేవుని యందు విశ్వాసం ఉంచుము అంటారు. దేవునికి లోబడుము అంటారు. నీ స్వబుద్ధిని కాదు నువ్వు ఆధారం చేసుకోవాల్సిందే. ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుడిని ఆధారం చేసుకో. ఆయన వాక్యమును ఆధారం చేసుకో. అది నీకు ఆశీర్వాదం. దేవుడు నిన్ను సరి అయిన మార్గము గుండా గమ్యానికి సురక్షితముగా నడిపిస్తాడు. అది ఆశీర్వాదం. మన నిర్ణయం, మన ఆలోచన, మన జ్ఞానం, మన తెలివి, మన సొంతంగా తీసుకునే మన నిర్ణయాలు ఒక సమస్యలో నుంచి ఇంకొక సమస్యలోనికి మనల్ని పడేస్తాయి. ఇప్పుడు అబ్రహాం జీవితం అలాగే అయ్యింది. తాను ఉన్న దేశంలో కరువు వచ్చిందట. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభుని కలిగి ఉన్నాడు కదా, ప్రభు పిలిస్తేనే కదా వచ్చావు అబ్రహమా. సొంత ఊరు, సొంత దేశం, సొంత ప్రజలు విడిచిపెట్టి కనాను దేశం ఎందుకు వచ్చాడు అబ్రహాం అంటే ప్రభు పిలిస్తే వచ్చాడు, ప్రభు నడిపిస్తే వచ్చాడు. మరి కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభుని అడగాలి కదా. ప్రభు కరువు వచ్చిందని ఏం చేయమంటే అని అడగాలి కదా. అడగలేదు. సొంత నిర్ణయాలు. భార్యను లోతుని వెంట పెట్టుకుని ఐగుప్తుకు వెళ్ళిపోయాడట. ఐగుప్తుకు సరే వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది అని అంటే ఐగుప్తులో ఉన్నటువంటి రాజుగారి మనుషులు, బంటులు, సైనికులు వారు ఏం చేశారంటే అబ్రహాముతో పాటు ఉన్న శారమ్మ గారిని చూశారట. అప్పటికి శారమ్మ గారికి 65 సంవత్సరముల వయసు. 65 సంవత్సరముల వయసు. అంత వయసులో కూడా శారమ్మ గారు చాలా అందముగా ఉన్నారట. ఎంత అందంగా ఉన్నది ఆమె, ఎంత అందంగా ఉన్నది ఆమె అంటే ఆమెను చూసినటువంటి రాజుగారి మనుషులు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆమెను పొగుడుతూ ఉన్నారట. బైబిల్ అలాగే రాయబడ్డది. చదవండి ఆ మాట. 15వ వచనం. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, రాజుగారి దగ్గర ఆమెను పొగిడారు. రాజు అన్నాడు, రేయ్ వెళ్ళి ఆమె తీసుకొచ్చాను రా అన్నాడు. ఇప్పుడు ఆ రాజు మనుషులు వచ్చి శారమ్మ గారిని అబ్రహాం దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోయారు.
తాను ఉన్న దేశంలో కరువు వచ్చిందని ఐగుప్తుకు వస్తే, ఐగుప్తుకు వచ్చేకేమయ్యింది? అబ్రహాము శ్రమలో పడ్డాడు. అబ్రహాముకు శ్రమ వచ్చింది. కరువును తప్పించుకుందని ఐగుప్తుకు వస్తే, ఐగుప్తుకు వచ్చాక శ్రమ వచ్చింది. తన భార్యను రాజుగారి ఇంటికి ఎత్తుకుపోయారు. ఇప్పుడు అబ్రహాం పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఎంత బాధ ఉంటుంది అబ్రహాం జీవితంలో, ఎంత వేదన దుఃఖం ఉంటుందండి. అర్రరే నెత్తునోరు కొట్టుకుంటున్నాడు. ఈ ఐగుప్తుకు రాకపోయినా బాగుండును. ఎప్పుడు వచ్చింది బుద్ధి? భార్యను ఎత్తుకుపోయాక అప్పుడు వచ్చింది అబ్రహాం గారికి బుద్ధి. ఇక్కడికి రాకపోయినా బాగుండును, అది అప్పుడు ఉండాలి. కరువు వచ్చిందే, ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నావే, అప్పుడు ఉండాలి ఈ బుద్ధి నీకు. మొత్తానికి అబ్రహాం పక్షంగా దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఆ రాత్రి దేవుడు ఫరోతో మాట్లాడాడు. ఒక అద్భుతం అక్కడ జరిగింది. 17వ వచనం, యెహోవా శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అబ్రహాం కాచిన కన్నీరు చూసి దేవుడు కరిగిపోయి, అబ్రహాము పక్షముగా దేవుడు ఫరోను బాధించడం మొదలెట్టాడట. అప్పుడు ఫరోకి అర్థమయ్యింది. తెల్లారిన తర్వాత అబ్రహామును పిలిచి, ఏమయ్యా అబ్రహాము, నువ్వు చేసిన పని ఏంటి? ఈమె నీ భార్య అంటే చెప్పాలి కదా మాకు. ఇదిగో నీ భార్య నీకు అప్పగించేస్తున్నాను, తీసుకెళ్ళిపో. ఇక మీదట నీవు నా కంటి ముందు కనబడవద్దు. ఇప్పటికిప్పుడే నీ భార్యను తీసుకుని నువ్వు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావో వెళ్ళిపో, నా కంటి ముందు మాత్రం నీవు కనబడు. అక్కడ కరువు ఉందని ఐగుప్తుకు వస్తే, ఐగుప్తులో ఉన్న రాజు అబ్రహాముని మెడపెట్టి బయటికి గెంటేశాడు. ఐగుప్తు దేశంలో అబ్రహాముని ఉండనివ్వలేదు. ఐగుప్తులో ఉన్న ఆ 1, 2, 3 దినాలు అబ్రహాం జీవితం ఎలాగైపోయిందనంటే, అబ్రహాము ఇబ్బందుల్లో పడ్డాడు, ఇతరులను కూడా ఇబ్బందులు పాలు చేశాడు. అబ్రహాము ఇబ్బందుల్లో పడ్డాడు, తను బాధపడ్డాడు, తను ఏడ్చాడు, తను కష్టపడ్డాడు, తను మూలిగాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, తను ఇబ్బందుల్లో పడ్డాడు. అబ్రహామును బట్టి ఫరో ఇంటి వారు కూడా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు శ్రమ అనుభవించారు, వాళ్ళు బాధలు అనుభవించారు, వాళ్ళు వేదనలు అనుభవించారు, వాళ్ళు దుఃఖం అనుభవించారు. నిజమే, ఎవరి జీవితం అయితే స్థిరముగా ఉండదో వారి జీవితము ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు. వారితోటే పోతట. వారి చుట్టూ ఉన్నవారు, వారి ఇంటిలో ఉన్నవారు, వారికి సంబంధించిన వారు కూడా ఆ ఇబ్బందులు అనుభవించవలసి ఉంటుంది. అందుకే ఈ సాయంకాల సమయంలో ప్రభు అంటున్నారు, నీవు ఉంటే బేతేల్లో అయినా ఉండు, లేకపోతే హాయిలో అయినా ఉండు. మధ్యస్థంగా మాత్రం గోడ మీద పిల్లిలాగా మాత్రం ఉండొద్దు. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు, నులివెచ్చనగా మాత్రం ఉండొద్దు. అబ్రహాము నులివెచ్చని జీవితం వలన 1 కరువును ఎదుర్కొన్నాడు, 2 శ్రమను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు 3వది ఏంటనంటే, ఫరో రాజు అబ్రహాముని గెంటేశాడు. అబ్రహాం బయటకు వచ్చేసిన తర్వాత అబ్రహాం మళ్ళీ ఏం చేశాడంటే, ఎక్కడ నుంచైతే ప్రయాణమై వెళ్ళాడో మళ్ళా అక్కడికే వచ్చాడట. చదవండి ఆ మాట. 13వ అధ్యాయం, ఆదికాండము 13వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలునకును, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున, ఏ బలిపీఠమును బట్టి అయితే అబ్రహాము జీవితంలో కరువు వచ్చిందో అబ్రహాము మరలా అక్కడికే చేరాడట. దేవుడు అనుకున్నారట, అబ్రహాము కట్టిన బలిపీఠాన్ని బట్టి అబ్రహాము కరువు పంపించాను, బుద్ధి రాలేదు, శ్రమ పంపించాను, అయినా బుద్ధి రాలేదు, ఇప్పుడు ఏం చేయాలని దేవుడు ఆలోచన చేసి ఇంకొక మొట్టికాయ వేశాడు ఆ దేవుడు అబ్రహాముకి. ఏంటి ఆ మొట్టికాయ అని అంటే, అబ్రహాం ఉన్నాడు, అబ్రహాంతో పాటు లోతు ఉన్నాడు. వీళ్ళిద్దరిని దేవుడు దీవించారు. అబ్రహాము దీవించబడ్డాడు, లోతు దీవించబడ్డాడు.
వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతులయ్యారు వీళ్ళిద్దరూ కూడా. రకరకాల మందలు, గొర్రెలు, మేకలు, ఒంటెలు ఇలాగున్న రకరకాల మందలన్నీ సంపాదించుకున్నారు. వాటిని మేపుటకు మనుషులను కూడా సంపాదించుకున్నారు. ఒక రోజున ఇలాగున జరిగింది. 7వ వచనం, అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఒకే కుటుంబం, అబ్రహాము లోతు ఒకే కుటుంబం. లోతు ఎవరు అంటే అబ్రహాముకు తమ్ముడు కొడుకు. లోతు. అబ్రహాముకు పిల్లలు లేరు, పుట్టలేదు. కనుక లోతునే తనకు కుమారునిగా కలిగి అబ్రహాం ఆలోచన కలిగి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కుటుంబంలో ఏమొచ్చిందట? కలహము వచ్చింది. కుటుంబంలో కలహం వచ్చింది. ఈ కలహము ఎక్కడికి దారి తీసింది అని అంటే దేవుని వాక్యం అంటుంది. దేవుని వాక్యం చెప్పి ఆ మాట 11వ వచనం, కాబట్టి లోతు తూర్పుగా ప్రయాణం చేశారు. ఇప్పుడు చూడండి, అట్లు వారు అంటే అబ్రహాము లోతు ఒకరికి ఒకరు వేరైపోయిరి. చూసారా? వారి మధ్య వచ్చిన కలహము వారిని ఏం చేసింది? వేరు చేసేసింది. నువ్వు వేరు, నేను వేరు. నీ కుటుంబం వేరు, నా కుటుంబం వేరు. నీ బ్రతుకు వేరు, నా బ్రతుకు వేరు. నీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. ఇద్దరిని వేరు చేసేసిందట. ఎంత భయంకరమనండి. అంతవరకు కలిసి ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, మనశ్శాంతి కలిగి ఉన్నారు, సమృద్ధిని కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైందనంటే వారి జీవితంలో, వారి కుటుంబంలో కలహములు రేగాయి. కలహములు పెరిగి 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 పెద్దవై ఒకరికి ఒకరు వేరైపోయి, ఎడమొఖం పెడమొఖం, తూర్పుకొకరు పడమరకొకరు అన్నట్లుగా వేరైపోయారు. ఒకరికి ఒకరు సంబంధం లేని వారిగా మారిపోయారు. సొంత కుటుంబం, ఒకే రక్తమును కలిగినటువంటి మనుషులు వారు. అలాంటి మనుషుల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితులు వచ్చేసాయి. ఎంత భయంకరమో చూసారా? దానికి కారణం ఏంటో చెప్పనా? మరలా అబ్రహాము కట్టిన బలిపీఠము బేతేలులో కట్టకపోవటమే. దేవుని పిల్లలారా, ముగిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజున నీ బలిపీఠం ఎక్కడ కట్టుకుంటావు? బేతేలులో కట్టుకుంటావా? హాయిలో కట్టుకుంటావా? వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటావా? లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటావా? దేవునితో కలిసి దేవునిలో జీవిస్తావా? అపవాదితో కలిసి లోకంలో జీవిస్తావా? ఈరోజున ప్రభు అంటున్నారు, ఉంటే బేతేల్లో ఉండు, లేకపోతే హాయిలో ఉండు. మధ్యస్థంగా మాత్రం ఉండొద్దు. హాయిలో ఉంటే, లోకంలో ఉంటే, లోకంలో బ్రతికినంతకాలం లోక సంబంధమైన జీవితం హాయిగానే ఉంటుంది. ఆ జీవితం ముగిశాక నీ జీవితం అగ్నిగుండం పాలవుతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అదే దేవునితో ఉంటే, బేతేల్లో ఉంటే, ఈ లోకంలో బ్రతికినంతకాలం నీ జీవితం క్షేమకరంగా ఉంటుంది. ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నీ జీవితము దేవునితో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ కట్టుకుంటే ఆశీర్వాదం చెప్పండి సరి? బేతేలేనా? దేవుని పిల్లలారా, ఈరోజు మన ప్రార్థన బలిపీఠాలు బేతేలులో ఉండాలి. అది మనకు దీవెన. ఆ తర్వాత దినాల్లో మనం చూస్తాం, అబ్రహాము తన ఆ బలిపీఠాన్ని తిరిగి తీసి ఆ బేతేల్లో కట్టుకున్నాక ఎన్నో ఆశీర్వాదాలు. అబ్రహాం చేసిన ప్రార్థన వలన లోతు కుటుంబం రక్షించబడ్డది. అబ్రహాం చేసిన ప్రార్థన వలన ఫిలిస్తీయ దేశాన్ని పరిపాలించే అబీమెలెకు రాజు కుటుంబం బాగుపడ్డది. అబ్రహాం చేసిన ప్రార్థన వలన అబ్రహాము కుమారుడు ఇస్సాకు యొక్క జీవితము శ్రేష్టమైన రీతిలో ఆశీర్వదించబడ్డది. మన దేవుడు ఎంత గొప్పవాడనంటే, మనము ప్రార్థన చేయుచుండగానే మన ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు ఆయన.
మన దేవుడు ఎంత గొప్పవాడు అనంటే, మనం మొర్రపెట్టినప్పుడల్లా మనకు మన దేవుడు సమీపముగా ఉన్నట్టు ఈ లోకంలో ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. నువ్వు మొర్రపెట్టినప్పుడల్లా నీ దేవుడు ఎక్కడ ఉంటాడా? నీకు సమీపముగా ఉంటాడు. నీ ప్రార్థన వినేవాడు, నీ ప్రార్థన వినేవాడు, నీ ప్రార్థన వినేవాడైనా, నీ కన్నీరు తుడిచేవాడైనా, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడైనా, నువ్వు ప్రార్థన చేయుచుండగానే ప్రభు నీకు జవాబు ఇచ్చే దేవుడైనా. అందరూ లేచి నిలబడదాం. ఒక నిమిషం అందరం లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుంటున్నాను. మీ వాక్యమైన ప్రతి బిడ్డను బలపరచని, ఆశీర్వదించాను. శ్రేష్టమైన ఆత్మీయతలో మా అందరి జీవితాలు కట్టుకొనటం మాకు నేర్పించమని, బేతేలు అనుభవమును కలిగి జీవించడం మాకు నేర్పించండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి. ఆమేన్.